హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఉప్మా చేద్దామా? సో, ముందుగా రవ్వని లైట్ బ్రౌన్‌గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఆయిల్ పోసి 2 స్పూన్స్ ఘీ వేసుకోండి. తర్వాత పల్లీలు వేసి, పల్లీలు బ్రౌన్ అయిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం ఎక్కువగానే ఏసుకోండి. తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. తర్వాత టొమాటో ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే లెమన్ పిండుకోవచ్చు లాస్ట్‌లో. నేనైతే హాఫ్ టొమాటో వేసుకున్నాను. తర్వాత ఉప్పు తగినంత. తర్వాత పచ్చి కరివేపాకు కూడా ఎక్కువగానే వేసుకోండి. ఫ్లేవర్ అయితే బాగుంటుంది. బాగా ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసుకుందాం. నేనైతే 1:2.5 తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్. అది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని మిక్స్ చేస్తూ స్లోగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత స్లోగా అలాగే ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. సాలిడ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా, స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం ఇలా మిక్స్ చేయాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి తర్వాత ఉప్మాని దించేద్దాం. చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీ స్మూత్గా వచ్చింది కదా. ఇలా స్మూత్గా రావాలి. మరీ పొడి పొడిగా లేకుండా, మరీ జిడ్డుగా పేస్ట్గా లేకుండా ఎంత స్మూత్గా వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాం. ఎందుకంటే ఆనియన్స్ వేయలేదు కాబట్టి నేను నైవేద్యం పెడుతున్నా కృష్ణకి. సో ఇప్పుడు కృష్ణ స్వీకరించి ఆ బ్లెస్సింగ్స్తో మనం ప్రసాదం స్వీకరిద్దాం. హరే కృష్ణ.